నిజామాబాద్ జిల్లా దగ్గర ఒక చిన్న గ్రామం, వెలుగుల్లేని వీధులు, పాత ఇల్లు, నిశ్శబ్దంగా ఉండే రాత్రులు. అక్కడే ఉండేది రాఘవ్ అనే యువకుడు. అతను ఇంటర్మీడియట్ పూర్తి చేసి హైదరాబాద్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. కాని ఆ వేసవి సెలవుల్లో అతను తన అమ్మమ్మ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆ ఇంటి గురించి గ్రామంలో ఒక మాట ఉండేది. ఆ ఇంట్లో రాత్రి తెల్లవారుజాము 3:17 ఎప్పుడూ ఏదో శబ్దం వినిపిస్తుంది. మొదట రాఘవ్ నవ్వుకున్నాడు. ఇవి పాతకాలం వాళ్ల భ్రమలు అనుకున్నాడు. మొదటి రాత్రి. ఆ రాత్రి తెల్లవారుజాము 3:17 ఒక్కసారిగా గడియారం టిక్ టిక్ శబ్దం గట్టిగా వినిపించింది. అది సాధారణ శబ్దం కాదు. ఆ గడియారం ఎప్పుడో పనిచేయడం ఆగిపోయింది. కాని ఆ సమయానికి మాత్రం టిక్ టిక్ వినిపిస్తోంది. రాఘవ్ కళ్ళుచెరిపి గడియారం వైపు చూశాడు. సూచీలు తెల్లవారుజాము 3:17 దగ్గరే ఆగి ఉన్నాయి. అతను నీళ్లు తాగి మళ్లీ పడుకున్నాడు. రెండో రాత్రి. ఈసారి తెల్లవారుజాము 3:17 వంటగది వైపు పాత్రలు కదిలిన శబ్దం. అమ్మమ్మ గదిలోకి వెళ్లి చూశాడు. ఆమె నిద్రలోనే ఉంది. వంటగదిలోకి వెళ్లి లైట్ ఆన్ చేశాడు. పాత్రలన్నీ నేలమీద చిందరవందరగా పడ్డాయి. అది పిల్లి చేసిన పని కాదు. కిటికీలు మూసే ఉన్నాయి. అక్కడ నేలమీద తడి అడుగుల ముద్రలు కనిపించాయి. అవి బావి దగ్గర నుంచి వచ్చి వంటగది వరకు వచ్చాయి. కాని అక్కడి నుంచి మళ్లీ కనిపించలేదు. ఈసారి రాఘవ్ అలారం పెట్టి తెల్లవారుజాము 3:15 లేచాడు. లైట్ ఆఫ్ చేసి నిశ్శబ్దంగా హాల్లో కూర్చున్నాడు. తెల్లవారుజాము 3:17 అయ్యేసరికి ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. అన్ని తలుపులు మూసే ఉన్నాయి. అతను స్పష్టంగా విన్నాడు. ఎవరైనా ఏడుస్తున్న స్వరం. ఆ స్వరం ఇంటి వెనుక ఉన్న పాత బావి దగ్గర నుంచి వస్తోంది. ధైర్యంగా వెళ్లి టార్చ్ వెలిగించాడు. బావి దగ్గర తెల్ల చీరలో ఒక మహిళ ఆకారం నిలబడి ఉంది. ఆమె ముఖం కనిపించలేదు. కేవలం తల వంచి ఏడుస్తోంది. రాఘవ్ దగ్గరికి అడుగులు వేశాడు. అప్పుడే అమ్మమ్మ వెనుక నుంచి అరుస్తూ వచ్చింది. రాఘవ్, అక్కడికి పోకు. ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఒక నిజం చెప్పింది. 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ఈ ఇంట్లో ముందుగా ఉండేది ఒక గర్భిణీ మహిళ. ఆమె భర్త అనుమానం మీద ఆమెను కొట్టి, రాత్రి తెల్లవారుజాము 3:17 బావిలో తోసేశాడు. ఆమె ప్రాణాలు పోయాయి. అది ఆత్మహత్యగా రికార్డ్ చేశారు. కాని నిజం గ్రామస్తులకు తెలుసు. ఆమె చనిపోయిన సమయం తెల్లవారుజాము 3:17. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వేసవిలో ఆ శబ్దాలు మొదలవుతాయి. రాఘవ్ ఆ కథ విన్నాక మళ్లీ బావి వైపు చూశాడు. ఆ తెల్ల చీర మహిళ కనిపించలేదు. కాని బావి లోపల నుంచి ఒక్క మాట వినిపించింది. నిజం బయట పెట్టు. రాఘవ్ తర్వాత రోజు గ్రామ పెద్దలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాత కేసు మళ్లీ ఓపెన్ అయింది. ఆ భర్త అప్పటికే చనిపోయాడు. కాని అతని కొడుకు ఇంకా ఆ గ్రామంలోనే ఉన్నాడు. విచారణలో నిజం బయటపడింది. ఆ రోజు తర్వాత తెల్లవారుజాము 3:17 శబ్దం ఆగిపోయింది. కాని రాఘవ్ హైదరాబాద్ వెళ్లిన తర్వాత కూడా అతని ఫోన్లో ప్రతిరోజూ తెల్లవారుజాము 3:17 ఒక మిస్డ్ కాల్ వస్తోంది. నెంబర్ లేదు. కేవలం స్క్రీన్ మీద టైం మాత్రమే. తెల్లవారుజాము 3:17 హైదరాబాద్ వెళ్లిన తర్వాత రాఘవ్ జీవితంలో అన్నీ సాధారణంగా ఉన్నట్టు అనిపించింది. కొత్త నగరం, కొత్త ఉద్యోగం, కొత్త స్నేహితులు. కాని ఒక విషయానికి మాత్రం అతన్ని ప్రతిరోజూ భయపెడుతోంది. ప్రతిరోజూ రాత్రి తెల్లవారుజాము 3:17 వచ్చే మిస్డ్ కాల్. ఆ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కాల్ బ్యాక్ చేస్తే, "ద నంబర్ యు ఆర్ ట్రైయింగ్ టు కాల్ డస్ నాట్ ఎగ్జిస్ట్" అని మాత్రమే వినిపిస్తుంది. మొదట ఇది నెట్వర్క్ సమస్య అనుకున్నాడు. కాని 3 నెలలు గడిచినా అదే కొనసాగింది. ఒక రాత్రి జరిగిన సంఘటన. ఒక రోజు రాఘవ్ ధైర్యం చేసి అలారం పెట్టుకున్నాడు. తెల్లవారుజాము 3:15 లేచాడు. ఫోన్ చేతిలో పెట్టుకుని కూర్చున్నాడు. తెల్లవారుజాము 3:17 అయ్యేసరికి ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద అదే అన్నోన్ కాల్. ఈసారి అతను వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అక్కడ కొన్ని సెకన్లు నిశ్శబ్దం. తర్వాత చాలా నెమ్మదిగా ఒక మహిళ స్వరం వినిపించింది. బావి ఇంకా ముగియలేదు. అంతే. కాల్ కట్ అయింది. రాఘవ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మరుసటి రోజు సెలవు తీసుకుని గ్రామానికి వెళ్లాడు.
అమ్మమ్మకు జరిగినది అన్నీ చెప్పాడు. అమ్మమ్మ ముఖం ఒక్కసారిగా తెల్లబడింది. నిజం అంతా బయటకు రాలేదు రాఘవ్ అని ఆమె నెమ్మదిగా చెప్పింది. ఆమె చెప్పిన నిజం రాఘవ్ని ఇంకా షాక్కు గురిచేసింది. మరొక రహస్యం. ఆ మహిళను బావిలో తోసింది ఆమె భర్త మాత్రమే కాదు. ఆ సమయంలో గ్రామంలో ఉన్న 3 వ్యక్తులు కూడా ఆ విషయానికి చూసి సాక్ష్యం చెప్పకుండా దాచిపెట్టారు. వాళ్లలో ఒకరు గ్రామ సర్పంచ్, ఇంకొకరు పాత పోలీస్ కానిస్టేబుల్, మూడో వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు శంకర్. అతను ఇప్పటికీ గ్రామంలో బావి దగ్గరే ఉన్న పాత ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఆ రాత్రి రాఘవ్, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి శంకర్ ఇంటికి వెళ్లారు. శంకర్ మొదట ఏమీ చెప్పలేదు. కాని రాఘవ్ బావి దగ్గర చూసిన విషయానికి చెప్పగానే అతను ఒక్కసారిగా వణికిపోయాడు. ఆమె ఇంకా అక్కడే ఉందా అని భయంగా అడిగాడు. అతను చివరకు నిజం ఒప్పుకున్నాడు. ఆ రాత్రి వారు ముగ్గురూ కలిసి ఆమెను బావిలో తోసేశారు. ఎందుకంటే ఆమెకు నిజం బయట పెట్టే ఆధారాలు ఉన్నాయి. ఆ రాత్రే శంకర్ బావి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. రాఘవ్ కూడా వెళ్లాడు. గడియారం మళ్లీ అదే సమయం చూపించింది. తెల్లవారుజాము 3:17 ఒక్కసారిగా బావి నుంచి గాలిలాగా ఒక పెద్ద శబ్దం వచ్చింది. నీరు గట్టిగా కదిలింది. అందులో నుంచి తెల్ల చీర ఆకారం మళ్లీ బయటకు వచ్చింది. శంకర్ భయంతో కాళ్ల మీద పడిపోయి ఏడుస్తూ అన్నాడు, క్షమించు, నిజం చెప్పాను, నన్ను వదిలేయి. కొన్ని సెకన్లు నిశ్శబ్దం. ఆ తర్వాత ఆ ఆకారం నెమ్మదిగా మాయమైంది. ఆ రోజు తర్వాత మిస్డ్ కాల్స్ పూర్తిగా ఆగిపోయాయి. కానీ ఒక వారం తర్వాత రాఘవ్కు గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. శంకర్ బావి దగ్గర మృతి చెందాడు. పోలీసులు చెప్పిన కారణం హార్ట్ అటాక్. కాని అతని ముఖం మీద భయం గట్టిగా కనిపించిందట. మరింత ఆశ్చర్యం ఏమిటంటే అతని చేతిలో ఒక పాత ఫోన్ ఉంది. ఆ ఫోన్ కాల్ లాగ్లో చివరి అవుట్ గోయింగ్ కాల్ టైం తెల్లవారుజాము 3:17. కానీ ఆ కాల్ ఎవరికీ వెళ్లలేదు.